ఈ ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం బీఎస్పీతో కలవడం వల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ఏం చెప్తారు అసలు? పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ లేట్ అని మేము అందరం ఫీల్ అవుతున్నాం. అంటే హీ కుడ్ హ్యావ్ మేడ్ ఎ డిఫరెన్స్. అంటే ఇంపాక్ట్ఫుల్గా ఒక డిఫరెన్స్ ఆయన ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళు అంటే కొంచెం ముందరే ఒకటి 2 ఏళ్ల ముందర కనుక ఆయన ప్రత్యక్ష పాలిటిక్స్లోకి వచ్చి ఉంటే హీ వాజ్ దేర్ ఫ్రమ్ 2014. కానీ సంస్థాగతంగా ఆయన పార్టీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టీ సడన్గా ఎన్నికల ముందర ఒక 6 నెలల ముందర నుంచి దబదబా 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 చేయడం తప్పించి అంతకు ముందర నుంచి అంటే 2-3 ఇయర్స్ నుంచి హీ షుడ్ హ్యావ్ డన్ దట్ గ్రౌండ్ వర్క్. మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఇలా అన్నీ వేసుకుంటూ పోయిన రోజున బికాజ్ ఒకటి వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఏంటంటే అండి, ఈవెన్ వైఎస్ఆర్సీపీకి ఒక డ్రాబ్యాక్ ఏమొస్తుంది అంటే టీడీపీకి చాలా సంస్థాగతంగా ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పార్టీ. కార్యకర్తల పరంగా అది చాలా స్ట్రాంగ్ పార్టీ. అంటే అక్రాస్ బోత్ ది తెలుగు స్టేట్స్ మనం తీసుకుంటే ఈవెన్ మా తెలంగాణలో తీసుకున్నా కూడా టీఆర్ఎస్కి లేనంత సంస్థాగత బలం టీడీపీకి ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్ అమాంగ్ గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళిపోయి ఉంటుంది టీడీపీ. సో అలాంటి పార్టీతో కనుక మీరు ఢీకొట్టాలి అనేటువంటి ఒక ఆలోచన మీకు ఉంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఫైట్ ఎట్ దాట్ ఫ్రంట్ ఓన్లీ. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ లేట్ అని నేను ఎందుకు అంటున్నా అంటే హీ షుడ్ హ్యావ్ డన్ దట్ అరౌండ్ 3 years బ్యాక్ నుంచి కూడా. 2014లో ఆయన ఎప్పుడైతే ఎంట్రీ అయ్యి నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాను, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను అని అన్నారు, అప్పటి నుంచి కూడా హీ షుడ్ హ్యావ్ డన్ దట్. సంస్థాగతంగా పార్టీని బిల్డ్ చేసుకోలేదు. లాస్ట్ మినిట్లో ఇప్పుడు తీసుకొచ్చారు. ఉంటుంది ఇంపాక్ట్ అనేది ఉంటుందిలేండి. ఎందుకంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కానివ్వండి, లేకపోతే కపుల్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్, మనోహర్ గారు కానివ్వండి, కొన్ని చోట్ల ఉంటుంది ఇంపాక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ చోట ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? డెఫినెట్గా ఓట్లు అనేవి చీలుతాయి. డెఫినెట్గా ప్రాబబ్లీ హీ మైట్ విన్ ఆల్సో. వీ డు నాట్ నో. హీ మైట్ అనే అంటున్నాను నేను. ఎందుకు అని అంటే అగైన్ ఆంధ్ర పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, వెరీ స్మార్ట్ పీపుల్. దే నో వాళ్ళు ఎవరు వస్తే మనకి డెవలప్మెంట్ చేస్తారు అనేటువంటి దిశగా కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా అలాంటి దిశలోనే ఓట్లు పడతాయి. లేదు క్రేజ్లో చేస్తారా తెలియదు. వెదర్ క్రేజ్ ఫర్ చంద్రబాబు ఆర్ క్రేజ్ ఫర్ పవన్ ఆర్ క్రేజ్ ఫర్ జగన్ మైట్ నాట్ వర్క్ దేర్. ఇట్స్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కలిసి వర్క్ చేస్తున్నారని చెప్పి బయట టాక్ ఉంది. ఆనెస్ట్గా ఒకవేళ కనుక ఆయన కలిసి పని చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి డెట్రిమెంటల్ ఫర్ వైఎస్ఆర్సీపీ, క్లియర్ కట్గా. అది వైఎస్ఆర్సీపీకి చాలా నెగిటివ్గా వెళ్తుంది. ఎందుకు అని అంటే కలిసి పనిచేస్తుండొచ్చు, లోపల వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా అయి ఉండొచ్చు. బట్ బయటపడి దే షుడ్ నాట్ బి అవుట్ స్పోకన్లీ సెయింగ్ దట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ సపోర్టెడ్ బై టీఆర్ఎస్ ఆర్ వైస్ వర్సా అని చెప్పిన రోజున కొంచెం వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే 6 నెలల క్రితం ఇక్కడ జరిగిన 4 నెలల క్రితం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, ఆంధ్ర ప్రజల్ని కూడా తిట్టినటువంటి దాఖలాలు మనం చూసాం కేసీఆర్ గారు. సో కలిసి వర్క్ చేయబోతున్నారు అనేది అంటే రిటర్న్ గిఫ్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు కలిసి అంటే కేసీఆర్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, సో వీళ్ళు కలిసి రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నట్టు ఒక టాక్ ఉంది. దాన్ని ఇవ్వాలని అనుకున్నాడు, దాన్ని ఇవ్వాలనైతే నాకు క్లియర్ కట్గా అనుకున్నాడు. దానికి అనుగుణంగా ఆయన పావులు ఆయన కదుపుతున్నాడనే మనం అనుకోవాలి, అందులో ఏం డౌట్ లేదు. కానీ అది నిజంగా గిఫ్ట్ అవుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్. నేను అదే అంటున్నాను, ఖచ్చితంగా ఈయన పావులు అయితే కదుపుతున్నాడు. ఖచ్చితంగా హీఈస్ డూయింగ్ వాట్ ఈస్ సపోజ్ టు బీ డూయింగ్ బిహైండ్ ద సీన్స్, ఈస్ డెఫినెట్లీ డూయింగ్ దాట్, నోబడీ ఈస్ డినయింగ్ దాట్. కానీ అట్ ద సేమ్ టైం అది నిజంగా హెల్ప్ఫుల్ అవుతుందా వైఎస్ఆర్సీపీకి అనేది మాత్రం ఐ డౌట్ ఇట్. లిటిల్ బిట్ డౌట్ అయితే మాకు కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి ఎంట్రీ తోటి జగన్ గారికి ప్లస్ అవుతుందా అంటే ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ సస్పిషియస్. అక్కడ వేరే రకంగా హెల్ప్ చేస్తుండొచ్చు ఆయన, వీ డోంట్ నో. వేరే రకంగా హెల్ప్ చేస్తుండొచ్చు ఆయన, వెదర్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండొచ్చు, సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అన్న అయి ఉండొచ్చు, లేదా సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళి కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టారు, యాదవ్ల కమ్యూనిటీ మీటింగ్ అక్కడ పెట్టారు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్. అదే అంటున్నాను, అంటే ప్రత్యక్షంగా ఆయన ఆన్ ఏమంటారంటే బహాటంగా బయటకు వచ్చి ఆయన చేస్తే మాత్రం అది వైఎస్ఆర్సీపీకి అగెన్స్ట్గా వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఆయన ఏం చేసినా ప్రాబ్లీ ఇట్ విల్ డెఫినెట్లీ బీ హెల్ప్ఫుల్ టు వైఎస్ఆర్సీపీ.
ఒక రకంగా ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అనే మనం మాట్లాడాలి. ఇవాళ రోజున యూ షుడ్ నో దట్ చాలా భయంకరంగా జాయినింగ్స్ జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీలో. దానికి మన టీడీపీ వాళ్ళు 100 కారణాలు చెప్పినా కూడా at the end of the result what we are seeing is they are joinings in YSRCP, which is definitely going to be turning into votes for them. So బాహాటంగా ఆయన రానంత కాలం there is no problem. తెర వెనక 100 రహస్య ఒప్పందాలు ఉంటాయి. రహస్య ఒప్పందం లేదు అని అయితే మనకు కనపడట్లేదు, ఉంది అని కూడా మనమేం బాహాటంగా చెప్పట్లేదు. లెట్స్ హోప్. టీఆర్ఎస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని నియమించడం జరిగింది. సో ఆఫ్టర్ ఎలక్షన్స్, అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత కేటీఆర్ గారు సీఎం అవుతున్నారు అనేది బయట నుంచి ఒక టాక్ వినిపిస్తుంది. మీకు తెలిసింది ఏంటి అసలు నిజం అంటే కరెక్టా? ఒక విషయం చెప్తాను, నిజాలు మన ఎవరికి తెలియవు. నిజాలు కేవలం కేసీఆర్ గారి మైండ్లో నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన ఆ క్షణంలో ఆ టైంలో ఆయనకి ఏదనిపిస్తే అది ఆయన చేస్తాడు. సో ఆల్ జోక్స్ అపార్ట్, హీఈస్ గోయింగ్ ఇన్ ఒక క్లియర్ కట్ వ్యూహంతో ఆయన వెళ్తున్నాడు. క్లియర్ కట్ వ్యూహం అని ఎందుకు అన్నానంటే, హీ వెంట్ ఫర్ ఎర్లీ ఎలక్షన్స్. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ రెండు కూడా ఒకటేసారి అయితే టీఆర్ఎస్కి కొద్దిగా నష్టం చేకూరుతుంది అనేటువంటి సిచ్యువేషన్లో ఆయనకు అది ముందరే ఆయన ఊహించి ఈ వెంట్ ఫర్ ఎర్లీ ఎలక్షన్స్. ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఒక రకంగా హీ వాజ్ ఆల్వేస్ పోర్ట్రేయింగ్ కేటీఆర్. కేటీఆర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ది ఎంటైర్ 5 years రెజీమ్ ఆఫ్ టీఆర్ఎస్. ఇక్కడ ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పోస్ట్ ఎలక్షన్స్లో మంత్రివర్గ విస్తరణ కూడా లేకుండానే హీ వెంట్ ఫర్ మేకింగ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని అనౌన్స్ చేస్తాడు. అదే ఆయన హీస్ గట్ వెరీ క్లియర్ వ్యూహం ఉంది ఆయనకి. ఏంటి అంటే రేపు ఎంపీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఒక స్ట్రాంగ్ హోల్డ్ కనుక వస్తే డెఫినెట్గా పీపుల్ వాళ్ళంతటా వాళ్ళే క్యాడర్ నుంచి వచ్చేస్తుంది, ఖచ్చితంగా క్యాడర్ నుంచి వచ్చేస్తుంది. కేటీఆర్ గారిని మీరు ముఖ్యమంత్రి చేసి మీరు యూ గో ఆన్ టు నేషనల్ పాలిటిక్స్ అనేది. కానీ అగైన్ ఇక్కడ ఇంకో వ్యూహం ఏముందంటే, హీ హాజ్ నాట్ గాన్ డైరెక్ట్లీ టు నేషనల్ పాలిటిక్స్లోకి ఆయన వెళ్ళట్లేదు. ఆయన ఎక్కడ ఎంపీగా ఆయన పోటీ చేయట్లేదు. సో అక్కడ మళ్ళీ ఆంతర్యం ఏంటో తెలియదు, కానీ డెఫినెట్గా ఇంటెన్షన్ అయితే ఆయనకు ఉంది. దాని దిశగానే ఆయన అడుగులు వేస్తున్నాడు. వీ హ్యావ్ టు వెయిట్ టిల్ జూన్. వీ డెఫినెట్లీ హ్యావ్ టు వెయిట్ టిల్ జూన్. అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్. చూస్తున్న మాకు రోజు పరిస్థితులు గమనిస్తున్న మాకైతే ఖచ్చితంగా క్లియర్ కట్గా కనపడుతుంది ఏంటంటే, దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ హీ మైట్ బీ అనౌన్స్డ్ యాజ్ ద సీఎం, అట్లీస్ట్ ఇఫ్ నాట్ నౌ ప్రాబ్లీ ఇయర్ లేటర్ ఆర్ 2 years లేటర్ ఆన్. కానీ ఈ రెజీమ్లో ఖచ్చితంగా ఆయనకైతే ఆ స్థానం ఈయన ఇస్తాడని అయితే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన వేసే ప్రతి అడుగు అదే దిశగా పయనిస్తుంది. ఓకే. సో డెఫినెట్లీ వీ మైట్ సీ కేటీఆర్ యాజ్ ద నెక్స్ట్ యంగ్ సీఎం ఆఫ్ తెలంగాణ అని మేము అనుకోవాలి. అగైన్ కుటుంబ పాలన అయినా తప్పదేమో. సో అలాంటి వ్యూహాన్ని ఈయన హీస్ గోయింగ్ ఇన్ దాట్ డైరెక్షన్ కేసీఆర్ గారు. ఒక రకంగా హరీష్ రావు గారిని పక్కన పెట్టడం కానివ్వండి, ఒక రకంగా కవిత గారిని ఇమీడియట్లీ హీ హెస్ ఆల్వేస్ బీన్ సెండింగ్ హర్ టు ది నేషనల్ పాలిటిక్స్. షీ హెస్ నెవర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది స్టేట్ పాలిటిక్స్. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో ఒక రకమైనటువంటి పాయింట్ అయితే వస్తుంది. ప్రాబబ్లీ హీఈస్ థింకింగ్ టు మేక్ హిస్ సన్ యాజ్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ. ఏ తండ్రైనా అదే కోరుకుంటాడు కదా, ఆయన కూడా అదే కోరుకుంటున్నాడేమో నాకు తెలిసి.